క్రీస్తునందు ప్రియులరా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ యొక్క ప్రత్యేకమైన ఆల్నైట్ ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈరోజు మరొక వాక్యాంశాన్ని మనం నేర్చుకుందాం. మరి దావీదు గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. మొదటిది, రెండవది, మూడవది, 3 విషయాలు మనం నేర్చుకున్నాం. 4వ విషయాన్ని మనము ఈరోజు విందాం అనుకున్నాం, కానీ అందరు రాలేదు కాబట్టి అది మరొకసారి మనం విందాం. ఈరోజు మరొక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. అంతకుముందు మనం మాట్లాడుకున్నాం, దానిలో నుంచి మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు, చదువుకున్నటువంటి యవనస్తులకు ముఖ్యంగా బాగా తెలుసు. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. సుమారు 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక దోమ కొట్టడం వల్ల ఆయన చనిపోయాడు. ఆయన తండ్రి గారి పేరు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి కూడా చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తి, యుద్ధాలు చేసేటువంటి సమర్థవంతమైన వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. చాలా ప్రాంతాలను జయించాడు ఆయన. అయితే ఒక దినాన ఏం జరిగిందంటే, ఒక ప్రాంతానికి వెళ్ళాడు, ఆ ప్రాంతాన్ని జయించలేకపోయాడు. చాలాసార్లు ప్రయత్నం చేశాడు, కానీ ఆ పట్టణం మీద ఎందుకో జయించలేకపోతున్నాడు. చాలా నిస్సహాయ స్థితిలో బాధకరంగా ఉన్నాడు. ఆ ప్రాంతం పేరు సోలానికి అనే ప్రాంతం. ఆ ప్రాంతం మీద యుద్ధం చాలాసార్లు చేసినా జయించలేకపోయాడు. ఓ రోజు కూర్చుని ఆలోచన చేస్తూ దీని గురించి బాధపడుతుంటే అతని దగ్గర ఉన్నటువంటి ఓ సైనికుడు వచ్చి, సార్ ఏంటి సార్ మీరు ఇలా ఉన్నారని అడిగితే, పలానా ప్రాంతం ఉంది, ఆ ప్రాంతాన్ని జయించలేకపోతున్నాను, మీలో ఎవరైనా ఆ ప్రాంతాన్ని జయించగలిగితే వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది నేను వాళ్ళకి ఇస్తాను, అర్ధరాజ్యం ఇస్తాను వాళ్ళకి అన్నట్లుగా ఒక ప్రామిస్ చేశాడు. అప్పుడు ఆయన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి కొంతమంది సైనికులు తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతాన్ని జయించాడు. పూర్వకాలంలో ఆ ప్రాంతాన్ని జయిస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఈ రాజు కింద స్వాధీనపరచబడుతుంది, ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్లుగా దాన్ని చేసుకోవచ్చు. అయితే జయించి తిరిగి ఫిలిప్పు గారి దగ్గరకు వచ్చాడు. ఫిలిప్పు గారి దగ్గరకు వచ్చి అంటాడు, సార్ మీకు ప్రపంచ పటములో ఇంకా మీరు జయించలేని పేరు కనబడదు అన్నాడు. ఎందుకని కనబడదు? ఏం చేసావంటే, ఆ పట్టణాన్ని జయించి ఆ పట్టణానికి ఉన్న పేరు మార్చేశారని చెప్పాడు. ఏం పేరు పెట్టాడంటే థెస్సలోనికా అని పేరు పెట్టాడు. ఆ పట్టణాన్ని జయించి ఆ పట్టణం పేరు కూడా మార్చేసి థెస్సలోనికా అని పేరు పెట్టాడు. వెరీ గుడ్, బాగా చేసావు. ఇంతకీ థెస్సలోనికా అని పేరు ఎందుకు పెట్టావని అడిగితే, ఆ పేరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఇంతకీ ఆ థెస్సలోనికా అనే పేరు ఎవరిదంటే ఆ ఫిలిప్పు గారు కూతురుదే, అంటే అలెగ్జాండర్ గారి చెల్లిది. ఎందుకు ఈ పేరు పెట్టావంటే, ఈ పేరంటే నాకు చాలా ఇష్టం, సో ఈ పేరే కాదు ఈ అమ్మాయి అంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి ఆ రాజు ఆ అమ్మాయినిచ్చి వివాహం చేశాడు. ఆ థెస్సలోనికా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి అపోస్తుడైన పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. స్తోత్రం. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చాలా విపక్తులు ఎదురైనవి, కష్టాలు ఎదురైనవి, పరిస్థితులు తారుమారైపోయినాయి. ప్రియులరా, ఆ పరిస్థితుల మధ్య ఎలా సువార్త ప్రకటించాలో అర్థం కాని పరిస్థితిలో సతమతమైపోయాడు. అక్కడి నుంచి మరి వేరొక ప్రాంతానికి వచ్చేసాడు. వేరొక ప్రాంతానికి వచ్చి ఆ పట్టణం గురించి ఆలోచన చేస్తూ ఉండగా మన యొక్క తిమోతి, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి తిమోతి యొక్క తల్లిగారు, తిమోతి యొక్క అమ్మమ్మ గారు పౌలు గారి దగ్గరకు వచ్చి తిమోతిని తీసుకుని వచ్చి పౌలు గారితో మాట్లాడతారు, అయ్యా ఈ కుర్రోడిని మీతో కూడా పెట్టుకోండి, మీ పరిచర్యలో ఉపయోగించుకోండి అని చెప్పి మాట్లాడితే అతని గురించి ఆలోచన చేశాడు. అతని గురించి విచారణ చేస్తే, తన తల్లి గురించి ఆలోచన చేస్తే తను చాలా విశ్వాసం కలిగిన కుటుంబము, భక్తి కలిగిన కుటుంబముగా గమనించాడు. ఆ భక్తి విశ్వాసం ఎవరి నుంచి వచ్చిందంటే తన అమ్మమ్మ నుంచి వచ్చింది, అది కూడా గమనించాడు. వెరీ గుడ్, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అని అతన్ని పనివాడిగా తన దగ్గర శిష్యుడిగా పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఈ థెస్సలోనికి అనే ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి
ఈ తిమోతి గారిని పంపించారు. ఈయనెళ్ళి అక్కడికి వెళ్ళి సంఘములో దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. అద్భుతమైన సంఘాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరమైన సంఘాన్ని కట్టాడు. కట్టిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక దినాన సంఘ బిడ్డలందరూ కూడా అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడాలని ఆశపడ్డారు. కానీ ఆయన వేరొక ప్రాంతంలో ఉంటే తిమోతి గారితో ఆయన యోగక్షేమాలు కనుక్కురమని పంపించారు. తిమోతి గారు ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారి దగ్గరకు వచ్చాడు. పౌలు గారి దగ్గరకు వచ్చి ఆ దెస్సలోనిక సంఘం యొక్క విశేషాలన్నీ, వారు ఎలా ఉన్నారో అన్ని విషయాలు చెప్తే ఆయన చాలా సంబరపడ్డాడు, చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి అక్కడ ఒక ఉత్తరాన్ని రాసి మరలా తిమోతి గారి చేత సంఘానికి పంపుతున్నాడు. అదే ఉత్తరాన్ని మనం ఇప్పుడు చదువుతున్నాం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఇందులో కొన్ని విషయాలు మీకు చెప్పాను, మిగిలిన విషయాలు ఈరోజు జ్ఞాపకంలోకి తీసుకుని వద్దాం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2 ఉత్తరాలు రాశాడు. మొదటి ఉత్తరాన్ని మనం చదువుతున్నాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, గతంలో మీకు ఈ మాటలు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఎవరి గురించి ఈ యొక్క పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడంటే దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ బిడ్డలను ఉద్దేశించి రాస్తున్నాడు. వారి గురించి ఎవరు చెప్పారంటే తిమోతి గారు వచ్చి వారి యొక్క యోగక్షేమాలు చెప్పాడు. అంతేకాదు పౌలు గారు ఈ దెస్సలోనిక సంఘము గురించి ఒక భారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు మనం పౌలు గారి గురించి ఆలోచన చేద్దాం. ఒక దినాన ఆ క్రైస్తవులను, దేవుని పిల్లలను హతమార్చడానికి ఓ వ్యక్తి కావాలి అంటే పౌలు అప్పుడు సౌలుగా ఉన్నాడు, ఒక భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు యెహోవా ధర్మశాస్త్రం అంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. అలాంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తి ఇదిగో నేనున్నాను క్రైస్తవులను హతమార్చడానికని వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి అప్పటి కాలపు క్రైస్తవులను ఎంతోమందిని చంపాడు. ప్రియులారా, ఎంత భయంకరమైన మనిషి అంటే అలాంటి మనిషిని మనం చూడలేం. ఎందుకంటే గర్భిణీ స్త్రీలను కూడా కత్తితో పొడిచి చంపాడు, తల్లిని బిడ్డని. అంత మూర్ఖత్వపు మనస్సు కలిగినటువంటి వాడు, కఠోరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి కూడా దేవుని స్వరము విన్నప్పుడు, దేవుని ప్రత్యక్షత చూసినప్పుడు మారిపోయాడు. ప్రియులారా, నేటి సమాజంలో అనేక మంది యవనస్తులు మారటం లేదు, వాళ్ళ జీవితాలు మార్చుకోలేకపోతున్నారు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 ఆశలు మానవ జీవితంలో పెనవేసుకొని మానవ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అది యవనస్తులైన వారు గ్రహించలేకపోతున్నారు. ఎప్పుడు గ్రహిస్తారంటే ఆస్తి అంతా పోయాక, ఆరోగ్యం అంతా పోయాక, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడి గురించి అప్పుడు ఆలోచన చేస్తారు. కానీ అపోస్తలుడైనటువంటి సౌలు గారు అప్పటి కాలంలో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యవన కాలంలోనే దేవుడు పిలిచాడు. యవన కాలంలోనే దేవుడు ఏర్పాటు చేసుకుంటే అతని కఠినత్వాన్ని విడిచిపెట్టి, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి ప్రభు బిడ్డగా, సంఘముల పట్ల భారం కలిగిన వాడుగా, బాధ్యత కలిగినటువంటి వాడుగా, ప్రభు మిగిల్చిన ఆ యొక్క శ్రమలు తన వంతు నిర్వర్తించడానికి ఆయుధపరచబడినటువంటి వాడై ప్రభు బిడ్డగా పేరు పొంది దేవుని కొరకు జీవించాడు. నిత్యము భారము కలిగినటువంటి వాడు, సంఘం అంటే భారము కలిగినటువంటి వాడు. నిజంగా నేటి క్రైస్తవ సంఘాలలో భారము కలిగిన వారు కనబడటం లేదు, బాధ్యత కలిగిన వారు కనబడటం లేదు, ప్రార్థన పరులు కనబడటం లేదు. ఇప్పుడు కాలం ఎలా ఉందంటే ఆశమాష భక్తి అయిపోయింది. ఇప్పటి కాలపు భక్తి ఎలా అయిందంటే వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చామా అన్నట్లుగా అయిపోయింది. పూర్వకాలంలో భక్తులైనటువంటి వారు ఎలా ఉండేవాళ్ళంటే ప్రార్థన చేస్తుంటే వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసేవాళ్ళు. వాక్యము చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు. ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని బయటికి తీసుకొచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పటి కాలపు భక్తులు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే ప్రభువా నీకు వందనాలు, మేము ఎందు నిమిత్తం ఇక్కడ కూర్చున్నామో నీకు తెలుసు, ఏమండి ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చామో నీకు తెలుసు, ఈ ప్రార్థన ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారో నీకు తెలుసు, కాబట్టి కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, కుటుంబాన్ని దీవించయ్యా, ఆమెన్. ఇది ప్రార్థన అయిపోయింది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేరు.
సంఘము కట్టుబాట్ల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఆత్మీయ వచనాలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు లేరు. ఎప్పుడు ముగిస్తారా అని చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా కాసేపు చెప్తే బాగుంటుంది, ఇంకా కాసేపు దేవుని మాటలు వినాలి, నా హృదయాన్ని బలపరుచుకోవాలన్న తలంపులు నేటి క్రైస్తవ్యంలో కనబడటం లేదు ప్రియులరా. క్రైస్తవం ఎటుపోతుందో అర్థం కావటం లేదు. పూర్వకాలంలో మనకి సంబారకారం కావాలంటే రోట్లో దంచేవాళ్ళు, ఎండుమిరపకాయలు పెట్టి దంచి జల్లెడి పెట్టి కొట్టేవాళ్ళు. కానీ ఇప్పటి కాలంలో ఆ పరిస్థితి ఏమీ లేదండి. తీసుకుని వెళ్ళి మిషన్లో పోస్తున్నారు, 5 నిమిషాల కారము వచ్చేస్తుందండి. అంటే ఏమైపోతుంది, అప్పట్లో రోట్లో నల కొట్టేవాళ్ళు, ఇప్పుడు మిషన్లో పోసేస్తున్నారు. సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారండి, సుఖంగా బ్రతకాలని కోరుకుంటున్నారు. ఈ మధ్య ఒక ఆంటీ గోరింతాకు తీసుకొచ్చి, అయ్యా తలకు పెట్టుకుంటే వేడి తగ్గిద్ది, తలకు పెడతారని చెప్పి తలకు పెట్టారు. తర్వాత మేసాలు కూడా పెట్టారు. కొంచెంసేపు ఉండాక చల్లగా ఉండాల్సింది మంట మండుతుంది. మంటకి తట్టుకోలేక ఆంటీ, ఏంది గోరింతాకు చల్లగా ఉండేది కదా, మంట పడుతుంది ఏంటంటే, ఏమన్నయ్యా నాకు అర్థం కావట్లేదు, నేను రోట్లేసి బాగా నూరేనని చెప్పింది. నోట్లేసి నూరావా, మరి అంతకుముందు ఏమన్నా నూరావా అంటే, నేనేమి నూరలా, నిన్న మాత్రం గొడ్డుగారం నూరేనంది. నిన్నేమో గొడ్డుగారం నూరిందంట. ఇంకా గొడ్డుగారం నూరే తల్లికి అది రోజులు కడిగానయ్యా, బాగానే కడిగాను అంటుంది. కానీ ఆ గొడ్డుగారపు మంట అంతా దానిలో ఉండేదంతా గోరింతాకలు వచ్చేది నాకు పట్టింది. అంటే ఇప్పటి కాలంలో కూడా అలా నలకొట్టే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది ఆ మిరపకాయలు తీసుకెళ్ళి అక్కడ మిషన్లో పట్టించుకో. ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారండి, వాళ్ళ గురించి నేను ఇంకేం చెబుతాను. ఆ ఎండుమిరకాయలు ఒలిసి అంత టైం లేక, తీరిక లేక, సోమరిపోతులు అయిపోయి ఏం చేస్తున్నారంటే, ప్యాకెట్ కారం అక్కడ షాపులోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోవటం, వండుకుని తినేయటం. కూర నచ్చకపోతే వచ్చేటప్పుడు అక్కడ సెంట్రల్ ఏమైనా కొనుక్కొచ్చుకోవటం. పరిస్థితులు మారిపోతున్నాయి ప్రియులారా. ఇదివరకు రోజుల్లో ఇంటి దగ్గర డెలివరీ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అంటే సుఖవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. సౌలు గారు సుఖవంతమైన జీవితాన్ని కోరుకోలేదు. ఆయన జీవితం అంతా శ్రమల గుండా నడిచింది. భారము, సంఘముల గురించిన భారము, విశ్వాసుల గురించిన భారము ఆయన గుండెని పిండుతూ ఉండేది ప్రియులారా. ఎప్పుడు కూడా సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈ లేఖలో మనం చూస్తే ఇక్కడ చక్కటి మాట అంటాడు, విశ్వాసముతో కూడిన మీ పనిని నేను చూశాను. దశలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఏమున్నదంటే విశ్వాసం ఉన్నది. విశ్వాసం కలిగిన వారు కావాలి, భక్తులు కావాలి, దేవునికి ఆరాధించే వ్యక్తులు కావాలి, దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు కావాలి, దేవుని కొరకు పరుగులు తీసేవాళ్ళు కావాలి. ప్రేమతో కూడిన మీ ప్రయాసములు ఏముండాలంటండి, ప్రేమ ఉండాలి. అంటే ఒకటి కావాలి అనుకున్నప్పుడు దాన్ని దక్కించుకోవటం కొరకు మనం ఏం చేయాలండి, దాని కొరకు ప్రయాసపడాలి. ఒకటి ఏదైనా సంపాదించుకోవాలి అనుకుంటే దానికోసం మనం ప్రయాసపడాలి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు ఒక వ్యక్తి కనబడతాడు మనకి. అతడు మామ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళక మునిపే ఓ వ్యక్తిని చూశాడు. చూసిన వెంటనే మనసు పడ్డాడు, చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకుని మనసు పడ్డాడు. మనసు పడిన తర్వాత ఆరా తీస్తే ఎవరో కాదు, తను ఎవరంటే తన మేనకోళ్ళనే. మామ ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి అడిగాడు. నేను ఊరికి ఇవ్వను, నా దగ్గర నువ్వు కొలువు చేయాలి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఓకే, 7 సంవత్సరాలు కొలువు చేశాడు ప్రియులారా. ఎవరిని దక్కించుకోవటం కోసం? కోరుకున్న వ్యక్తిని దక్కించుకోవటం కోసం. ఏమండి, ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 సంవత్సరాలు. ఈ దినాల్లో కోరుకున్న అమ్మాయిని దక్కించుకోవటం కోసం 7 సంవత్సరాలు కాదు కదా, 7 రోజులు కూడా ఆగటల్లా. 7 రోజులు కూడా ఆగటల్లా. ఈ మధ్య ఒక కుర్రోడు చాలా బాధపడుతున్నాడు. చాలా రోజులు పెట్టారు, వాళ్ళకి పని పాట లేదన్నట్టు. ఏదన్నా 10వ తారీఖు 15వ తారీఖు పెడితే బాగుండేది, ఎప్పుడో తీసుకెళ్ళి ఎంతో దూరం పెట్టారంటున్నారు. అవకాశం కుదరతల్లా. లేకపోతే 7 రోజులు కూడా ఆగే పనిగా. కానీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. తేరా చూస్తే తర్వాత ఏం జరిగింది? పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. మామ ఎందుకు ఈ పని చేస్తావంటే, ఇదిగో మా పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పారయ్యా, పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకి చేయకూడదన్నారు, అందుకని చేశాను. కాదు, నేను ఇష్టపడిన అమ్మాయి కాదు, నేను ఇష్టపడిన అమ్మాయి చిన్న అమ్మాయి. అయితే మరొక 7 సంవత్సరాలు కొలువు చేస్తే తన్ను కూడా చేసుకోమన్నాడు.
ఇప్పుడు చెప్పండి, కోరుకున్న వ్యక్తి కొరకు ఎన్ని సంవత్సరాలు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. నా యేసయ్య నిన్ను కోరుకున్నాడు కాబట్టి, నా యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టి, నా యేసయ్య తన సింహాసనం ప్రక్కన నిన్ను కూర్చోపెట్టుకోవాలనుకున్నాడు కాబట్టి, సింహాసనాన్ని విడిచి భూలోకంలోకి వచ్చి రిక్తునిగా చేసుకొని నీ కొరకు బలి అయిపోయాడు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నిన్ను పవిత్రపరచడం కొరకై, నిన్ను విమోచించడం కొరకై, నీ పాపములో నుంచి బయటికి తీసుకురావటం కొరకై నా యేసయ్య తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. ప్రియులారా, ప్రతి వ్యక్తి హాస్పిటల్లో పట్టు పరుపుల మీద ప్రసవిస్తారు, పిల్లలు పుడతారు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడండి? సత్రములో ఖాళీ లేకపోవటం వల్ల తీసుకెళ్ళి పశువుల తొట్టులో పడుకోబెట్టినటువంటి పరిస్థితి అండి. పశువుల తొట్టులో పడుకోబెట్టే తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. మహనీయుడైన దేవుడు ఎందుకు ఇలా మారిపోయాడంటే నీకోసమే. స్తోత్రం. నీకోసమే, నీకోసమే, నా కోసమే నా తండ్రి ఎలా అయిపోయాడండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ అంటాడు నీ ప్రయాసం ఎలా ఉండాలంటే ప్రేమతో కూడినదై ఉండాలి. ప్రార్థన చేస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? సంఘమును కట్టడం కొరకు, సంఘ స్థాపన కొరకు ప్రయాసపడుతున్నావా? ఇవేమీ లేదండి. అయితే దేవుని బిడ్డవు నువ్వు ఎలా అవుతావు? దేవుని కుమార్తె నువ్వు ఎలా అవుతావు? దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు పరిస్థితులు అనుకూలంగా లేవు, నీకు అనుకూలంగా ఉన్నాయి. అర్థమవుతుందండి? వారి దగ్గర పరిశుద్ధ గ్రంథము లేదు, నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది. అక్కడ బోధించేవారు లేరు, నీకు బోధించేవారు ఉన్నారు. చూడండి ఎన్ని వెసులుబాట్లు దేవుడు మనకు కలిగించాడో. ఈరోజు నీకు సమస్య వస్తే సావుకులకు చెప్పుకుని ప్రార్థన చేయటానికి సావుకులు ఉన్నారండి. అప్పటి కాలంలో అండి చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య ఆ సంఘం ఉంటూ ఉండేది. ప్రియులరా, అందుకే అంటాడు ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభుని యేసు క్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. సంఘానికి ఏముండాలంటండి? విశ్వాసం ఉండాలి, ప్రయాస ఉండాలి, ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి. మొత్తం కలిపి చెప్పేస్తున్నాడండి. ఏదైతే ఉండాలో అవన్నీ చెప్తున్నాడండి. ఓర్పుతో ఉండాలి మీరు. తర్వాత మాట అంటాడు, మేము తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు విషయమై విజ్ఞాపన చేయుచున్నాము. పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియులరా. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ విషయాలని నేను చెప్పటం లేదు, జాగ్రత్తగా వినండి. పౌలు గారు అందులో వ్రాసినటువంటి ఒక శ్రేష్టమైన మాట, మీ నిమిత్తము మానక, చెప్పండి, మీ నిమిత్తము మానక జ్ఞాపకము చేసుకొనుచు. జ్ఞాపకము చేసుకొనుచు, ఆ మాట చూడండి, జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాము. ఈ మాటను మనం కాస్త జాగ్రత్తగా విందాం. ప్రియులరా, పౌలు గారు మాట్లాడుతూ సంబోధిస్తున్న మాట మీ విషయమై జ్ఞాపకము చేసుకొనుచు. రెండవది, మీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాను. ప్రార్థన చేయటం వేరు, విజ్ఞాపన చేయటం వేరు. రెండవది, జ్ఞాపకము చేసుకునుట వేరు. 3 సందర్భాలను మనం చూస్తున్నాం. పౌలు గారు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? సంఘమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు, సమాజాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పౌలు గారికి ఎలా తెలుసు? మీరు జాగ్రత్తగా వినండి. పౌలు గారు ఎక్కడున్నాడు? వేరొక ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరి గురించి రాస్తున్నాడు? దెస్సలోనికలో ఉన్న సంఘాన్ని గురించి రాస్తున్నాడు. మీ విషయమై నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను అన్నాడు. ఆయనకి ఎలా తెలుస్తుంది అంటే దేవుడే జ్ఞాపకము చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక విశ్వాసి గురించి, దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లల గురించి దేవుడే జ్ఞాపకములకు తీసుకుని వస్తాడు. ప్రియరా, ఎప్పుడు జ్ఞాపకంలోకి తీసుకుని వస్తాడు?
ఆ వ్యక్తిని బలపరచాలి అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి రోధంలో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి గురించి ఇదిగో దైవ సావుకునికి జ్ఞాపకము చేస్తాడు. దైవ సావుకునికి తేటగా చూపిస్తాడు ప్రియులారా. చూపించినప్పుడు దైవ సావుకుడు ఆ వ్యక్తి కొరకు విజ్ఞాపన చేస్తాడు. జాగ్రత్తగా వినండి, వాక్యం కొంచెం జాగ్రత్తగా వింటేనే అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తి సమస్యలో ఉన్నాడు, ఓ వ్యక్తి బాధలో ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి దేవుడు ఎవరికి చూపించాలి? సేవకుడికి చూపించాలి. సేవకుడికి జ్ఞాపకము చేయాలి. జ్ఞాపకం చేసినప్పుడు సేవకుడు ఆ వ్యక్తి కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయకపోతే ఆ సమస్య తీరిపోదా? ప్రార్థన చేయకపోతే సమస్య తీరిపోదా? తీరిపోదో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక సందర్భంలో ప్రియులారా, ఓ రాత్రి దరిదాపు 2:30 గంటలకి పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో ఒక మాట్లాడటం ప్రారంభించాడు. ఒక డాక్టర్ గారిని చూపించాడు. ఆ డాక్టర్ గారికి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె బలహీనంగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి దేవుడు ఆ రాత్రి నాకు మాట్లాడాడు. నేను ఉదయాన్నే లేచి పాస్టర్ గారితో చెప్పాను, పలానా డాక్టర్ గారు ఉన్నాడు కదా, ఉన్నాడు. వాళ్ళకి పిల్లలు ఎంతమంది అంటే అమ్మాయి అబ్బాయి అని చెప్పింది. వాళ్ళ అమ్మాయికి బాగోలేదంట, వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాడు, వెళదామా అని అడిగా. అంటే పాస్టర్ గారు ఏమందంటే, వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళు దేవుని నమ్మేటువంటి వ్యక్తులు కాదు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళడం అనవసరం, వద్దు అంది. 2 రోజులు అయిన తర్వాత ఆ మార్గం గుండా వెళుతుంటే వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసి ఉంది. ఏంటని చూస్తే వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది ప్రియులరా, చనిపోయింది. అంటే దేవుడు తన వంతు తాను గుర్తు చేశాడు, కానీ తప్పు చేసింది ఎవరండి? నేనే. ఈరోజు చాలా విషయాలు దేవుడు నీకు తేటపరుస్తాడు. ప్రవచనాల ద్వారా, దర్శనము ద్వారా, కలల ద్వారా, ప్రేరేపణ ద్వారా, దైవ సావుకుని మాటల ద్వారా దేవుడు నీకు ప్రేరేపణిస్తూ ఉంటాడు. కానీ పెడచెవిని పెడితే సమాజం నష్టపోతుంది. పెడచెవిని పెడితే నీ ప్రజలు నష్టపోతారు ప్రియులరా. వీరందరి గురించి భారము మన పైన ఉన్నది. ఒకవేళ నీ కుటుంబం గురించి నువ్వు భారం అనుకుంటున్నావేమో, నీ బిడ్డల గురించి నువ్వు భారం అనుకుంటున్నావేమో. కాదు, బైబిల్ చెప్తున్న మాట, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని బైబిల్ చెప్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేవుని ప్రజలై ఉన్నారు. దేవుని ప్రజలై ఉంటే మనము దేవుని ప్రజలమై ఉన్నాం. కాబట్టి మనందరం ఎవరమై ఉన్నామంటే సహోదరులమై ఉన్నాము. మన సహోదరులు పాపములో నశించిపోతుంటే, మన సహోదరులు దేవుని వాక్యానికి దూరముగా ఉంటే, మన సహోదరులు దేవుని సన్నిధికి రాలేకపోతుంటే, నీ వంతు నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పకుండా ఉంటున్నావంటే దాన్ని గురించి దేవుడు నిన్ను లెక్కలకు తీసుకుంటాడు. జాగ్రత్త. నీ మీద ఒక భారాన్ని పెట్టాడు దేవుడు, నీ మీద ఒక బాధ్యతను పెట్టాడు దేవుడు. బాధ్యతను మర్చిపోతున్నావేమో. తినడానికి, తాగడానికి, సుఖించడానికి దేవుడు నిన్ను పిలవలేదు. నీ వంతు నీవు బాధ్యత వహించి సమాజంలో దేవుని పరిచర్య చేయటం కొరకై నా దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఈ లోకపు సొలొమోను దేవదారు మ్రానులు కోరుకున్నాడు. ఎందుకో తెలుసండి? దేవుని మందిరాన్ని కట్టడానికి. దావీదు గారు బంగారము, వెండి, ఇత్తడి, రాగి ఇవన్నీ ఇచ్చాడు. అవన్నీ చాలదన్నట్లుగా ఈయనకేం అవసరమైందంటే దేవదారు మ్రానులు కావలసి వచ్చాయి. లెబానోను ప్రాంతంలో దేవదారు మ్రానులు కావలసి వచ్చాయి. ఎక్కడో దూరముగా ఉన్నాయి, అవి ఎత్తైన పర్వతాల మీద ఉన్నాయి. అవి కావలసి వచ్చాయి సొలొమోనుకి. ఎందుకు సొలొమోనుకి అవి కావాలంటే దేవుని మందిరాన్ని కట్టడానికి. పరలోకపు సొలొమోను అయినటువంటి దేవాతి దేవునికి దేవుని సామ్రాజ్యాన్ని కట్టడానికి, ఈ భూలోకంలో దేవుని సంఘాలు కట్టడానికి, దేవుని పరిచర్య జరిగించడానికి, సువార్త అనేక ప్రాంతాలకి ఇదిగో ప్రచురింప చేయటం కొరకై ఓ వ్యక్తి కావలసి వచ్చాడు. అందుకనే ఆ వ్యక్తిని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. ఆ వ్యక్తిని యేసయ్య కోరుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నీవే. స్తోత్రం. నిన్ను కోరుకున్నాడు యేసయ్య, నిన్ను కోరుకున్నాడండి.
ఒక్కసారి ఆలోచన చేయండి. నీ ఇంట్లో నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ ఇంట్లో నువ్వంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు తెలియదండి. అన్నీ బాగున్నప్పుడు నువ్వంటే ప్రాణం అంటారు, నువ్వంటే అదంటారు, ఇదంటారు, చెప్తారండి. కానీ బాధ వచ్చినప్పుడు బ్రతికేంటో బయటపడింది. హాస్పిటల్ తీసుకెళ్ళి ఈయన పనికిరాడు, జీవితాంతం మంచంలోనే ఉండిపోవాలి, సేవ చేయాలి, దేనికి పనికిరాడని చెప్తే ఆ భార్య తీసుకొచ్చి మంచంలో పడుకోబెట్టుకొని మందులు కొనుక్కొస్తుంది, చూస్తూ ఉంటుంది, పొలం వెళ్తూ ఉంటుంది, పిల్లలకి కావాలి చూసుకుంటూ ఉంటుంది. ఓ నెల 2 నెలలు అయిపోయిన తర్వాత మనసంతా ఇసిగిపోయామంట. తెలుసా, వీడు బతకటం కంటే చచ్చిపోతే నేను నా పిల్లలు బ్రతకగలుగుతానని మనకు తెలియకుండానే మన మనసు అనిపించింది. ప్రియారా, పురుషులైనా స్త్రీలైనా అంతే. ఎందుకని? ఉపయోగపడినంత కాలం ఉపయోగిస్తామండి. ఉపయోగపడకపోతే అది టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ఇంట్లో ఉన్న బీపు డ్రమ్ అయినా, లేకుంటే మనిషి అయినా తీసి ప్రక్కన పెట్టాల్సిందే. స్తోత్రం. ఎవరు పనికిరారండి. పనికొస్తుంటేనే ఉపయోగిస్తారు, పనికి రాకపోతే బయట ప్రక్కన పడేస్తారు. నిన్ను ప్రేమించే వాళ్ళు లేరు, నువ్వు బ్రతకాలని కోరుకునే వాళ్ళు లేరు. నువ్వెప్పుడు ఇంటి దగ్గర పని చేస్తూ ఉండాలి, నువ్వెప్పుడు ఆ ఇంటికి ఒక తల్లిగా, ఆ ఇంటికి ఓ పని మనిషిగా ఉండాలి. అందుకే నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు పని చేయకుండా మంచంలో ఉండు, నువ్వు త్వరగా చచ్చిపోవాలని కోరుకుంటారండి. అలాంటి సమాజం మధ్య, అలాంటి బిడ్డల మధ్య, అలాంటి వ్యవస్థ మధ్య ఈరోజు మనం జీవిస్తున్నామండి. అలాంటి పరిస్థితుల్లో పరమ సలోమానైనటువంటి దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రేమించాడు. ఎందుకంటే ఆ సొలొమోను దేవదారు మురానుతో మందిరాన్ని కడుతున్నాడు. ఈ పరమ సొలొమోను నీ ద్వారా సంఘ స్థాపన చేయటం కొరకై, స్తోత్రం, సంఘములు స్థాపించడం కొరకై, దేవుని సామ్రాజ్యాన్ని స్థాపించడం కొరకై నువ్వు కోరుకోబడ్డావు. రెండోది ఎన్నుకోబడ్డావు. ఒకటి దేవుడు కోరుకున్నాడు, రెండవది దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందుకని నువ్వు చూడు, ఎప్పుడు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు దేవుడు ఆన్సర్ ఇస్తాడు. నువ్వెప్పుడు దుఃఖపడినా నా దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను కౌగులించుకొని నీతో మాట్లాడి నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. స్తోత్రం. ఆయన గొప్ప దేవుడు అండి. ఇప్పుడు చెప్పండి, సంఘము గురించి పౌలు గారు రాస్తున్నటువంటి మాట, దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ బిడ్డల గురించి అంటున్న మాట ఏంటంటే, మీ గురించి నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నానంటే, దేవుడే మీ గురించి నాకు జ్ఞాపకము చేశాడు. దైవ సేవకుడికి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎవరి గురించి అంటే, సంఘములో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే ఆపదలు ఉన్నారో, ఎవరైతే కష్టములు ఉన్నారో వారి గురించి దేవుడు సేవకుడికి తెలియచేస్తాడు. ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారని. ఎందుకు తెలియచేస్తాడంటే, సేవకుడు వారి గురించి విజ్ఞాపన చేయటం కోసమై. స్తోత్రం. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? ప్రభువా ఇది చెయ్యి, ఇది చేయి అడిగి ఒక 5 నిమిషాలు ముగిచేసుకుంటాం. విజ్ఞాపన అంటే ఏంటి? హలో, విజ్ఞాపనకు ప్రార్థనకు తెలియదా? మనకి తెలుసు, కానీ చెప్పలేకపోతున్నాం. విజ్ఞాపన అంటే దేవుని దగ్గర కూర్చొని ఏడవటం, కనిపెట్టడం. దావీదు అంటాడు, నేను రాత్రంతా ఏడ్చి ఏడ్చి మూలుగులు విడిచి నా కన్నులు గుంటలు పడిపోతున్నవి, నేను చివికిపోతున్నాయి, నేను చూడలేకపోతున్నాను. దేవా నువ్వు నన్ను కరుణించు, దేవా నీ దయ నా పైన చూపించు, నీ వాత్సల్య మహత్యము నా పైన కుమ్మరించు. అది విజ్ఞాపన. ప్రియులరా, సావుకుడు ఏం చేస్తున్నాడు? సంఘాని కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు ఎలాగూ ప్రార్థన చేయాలో మీకు తెలియదు కాబట్టి. ఎవరికి తెలియదంట? సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదు. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా విజ్ఞాపన చేయాలో తెలియదు, ఎలా మొరపెట్టాలో తెలియదు. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన బలహీనతను చూసి, మన బాధలు చూసి, మన కష్టాలు చూసి
ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడు. ఏమిటి సహాయం అంటే దైవజనునికి నిన్ను గురించి జ్ఞాపకములో తీసుకుని వస్తున్నాడు. చాలా సందర్భాల్లో నేను పడుకుని నిద్రపోయేటప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. రాత్రి మించుమించు 2-2:30 గంటలకు ఓ వ్యక్తిని జ్ఞాపకం చేశాడు అంటే తప్పనిసరిగా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు ఏదో ఆపదలో ఉన్నట్లు, ఏదో బాధలో ఉన్నట్లు, ఏదో కష్టంలో ఉన్నట్లు, అందుకే దేవుడు జ్ఞాపకులకు తీసుకుని వస్తాడు. ఎంతోమంది వ్యక్తులు ఇలా దేవుడు జ్ఞాపకం చేస్తే వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత తెల్లవారి తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళకున్న బాధ అంతా చెప్తూ వచ్చేవాళ్ళు. అంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ గురించి దేవుడు సంఘ సేవకుడికి జ్ఞాపకులకు తీసుకుని వస్తాడు. ఎందుకు జ్ఞాపకులు తీసుకొస్తాడంటే నీకు సహాయము చేస్తున్నాడు దేవుడు. ఎలా చేస్తున్నాడు? అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఈరోజు మనకేం తెలియదు అంటండి? చెప్పండి, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. మనం అనుకుంటాం వెళ్తున్నాం ప్రార్థనకి ఇంతే కదా అనుకుంటాం. కాదు, లోతైన అనుభవాల్లోకి నడిపించే అనుభవాలు మనకు లేవు. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసే అనుభవాలు మనకు లేవు. పరిశుద్ధ గ్రంథములో యోధ రాసిన పత్రికలు అంటాడు, మీరు పరిశుద్ధాత్మతో పెనవేసుకున్న వారై ప్రార్థన చేయాలంటాడు. దేంతో అండి? పరిశుద్ధాత్మతో పెనవేసుకున్న వారై. ప్రభు మహాకృపను బట్టి త్వరగా మనం ఎక్కడో ఏసీ పెట్టించుకోవాలి. కొంతమంది ఏసీకి అలవాటు పడిపోయి ఉండలేకపోతున్నారు. ఎక్కడో ఏసీ పెట్టించుకోవాలి. వాళ్ళ బాధ మామూలుగా లేదండి. యేసు రక్తము జయం, హల్లెలూయా. 2 లేక 3 ఏసీలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు, ఎలా విజ్ఞాపన చేయాలో తెలియదు, ఎలా మొరపెట్టాలో మాకు తెలియదు, ఎలా దేవునికి సరెండర్ అయిపోవాలో మీకు తెలియదంటండి. మనకు నిజంగా తెలియదండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియదు కాబట్టి నీ గురించి సేవకుడుకు దేవుడు తెలియచేస్తే సేవకుడంట నీ కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు, నీ కొరకు మూలుగులు విడుస్తున్నాడు. వారి ప్రార్థనలు విని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, ప్రతి దినము మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం మాట్లాడే మాటల వల్ల, మనం చూసే చూపుల వల్ల, మనం నడిచే నడక వల్ల ఈ అపవిత్రత అనేది మన జీవితంలో చోటు చేసుకుంటుంది. బాగా వినండి, మనం ఏం చేయవసరం లేదండి. యెషయా ప్రవక్త అంటూ ఒక మాట అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవార మధ్య నివాసం చేస్తున్నాడు అన్నాడు. ఉదాహరణకి ఎవరైనా బూతులు తిట్టుకుంటున్నప్పుడు మనం విన్నప్పుడు బైబిల్ ఏమంటుందంటే నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడి వాడికి బుద్ధి చెప్పమంటున్నాడు. మనం వెళ్ళి అరే నువ్వు తిడతావు ఎందుకురా, తిట్టగాకరా అని చెప్పి అంటే ఏం చేస్తాడు? వాడిని వదిలిపెట్టి మనం తిడతాం కాదు కొట్టేస్తాడు. అందుకని మనకెందుకులే అని చెప్పి పక్కకు వచ్చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? తప్పు చేసినట్లు. ఎందుకని? వాడికి బుద్ధి చెప్పలేదు, వాడిని గద్దించలేదు. కాబట్టి ఇప్పుడు ఆ అపవిత్రతలో మనం కూడా పాలు భాగస్థలం అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలరా బాబు అంటే ఈ అపవిత్రత పోవులాగున మనం ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం. పొద్దున్న లేచి అదరబెదర వండుకొని ఇంటికాడ వండుకు పెట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ 8ంటికి వచ్చి ఏమండి ఆ ఏసీలో కూర్చుని అవన్నీ ఒలిసి వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి ఎక్కడ కుదిరితే ప్రార్థన చేసుకోవటానికి నాయనా అసలు నాకు టైమే లేదంటారు. టైం లేదు కాబట్టి ప్రార్థన చేసుకోవటానికి అవటల్లా. కానీ మనము సంచరిస్తున్న పరిస్థితుల మధ్య, మనం మాట్లాడుకుంటున్న పరిస్థితుల మధ్య పాపం అనేది మన జీవితంలో చోటు చేసుకుంటుంది, అపవిత్రత అనేది చోటు చేసుకుంటుంది. ఇది కడగబడాలంటే మనకు ప్రార్థన అవసరం. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆపద నుంచి తప్పించబడాలి అంటే, దేవుడు మనకు సహాయం చేయాలంటే మనకు ప్రార్థన కావాలి. నీకు ప్రార్థన చేసే టైం లేదు. మరి ఎలా? ఈ ఆత్మల నశించిపోవటమేనా? అర్థమవుతుందా మీకు? ఒక ఉదాహరణకి అనిలికుడు ఉన్నాడు. ఒక సందర్భంలో అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రార్థన ఎగ్గొట్టేస్తాడు. మన దేవుడేగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనే ఒక ముఖ్యమైనటువంటి ఏమంటారు నిరీక్షణ.
మా దేవుడు ఒక్క మాట చెప్తే చాలండి ఆయన మనసు ఊరినే కరిగిపోయింది అనుకుంటాడు. అనుకుని ప్రార్థనకి వెళ్లకుండా ఆగిపోయాడు. ఇక్కడ 10 తప్పులు వచ్చినాయి ఇతని జీవితంలో. ఎన్ని వచ్చినాయి? 10 తప్పులు వచ్చినాయి. ప్రార్థన చేసే విధానంలో 2 ఉన్నాయి. ప్రార్థన చేసే విధానంలో 2 ఉన్నాయి. 2 పాయింట్లు ఉన్నాయి. అపవిత్రతలు ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇక్కడ చెప్పాలి? 10 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు అనుకోకుండా పాపము అధికమవటం వల్ల, అపవిత్రత అధికమవటం వల్ల దేవుడు ఊరుకుంటాడంటే దేవుడు ఊరుకోడు. ఏదో ఒక శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఇతని దగ్గర 10 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఈ 10 పాయింట్ల విషయంలో దేవుడు ఏ సహాయము చేయలేడు. ఒకవేళ సహాయం చేశాడు అనుకోండి, సాతాను వచ్చి చెప్పిద్ది ప్రతిరోజు ప్రార్థన ఎగ్గొడతాడు, ప్రార్థనకి వెళ్ళడు, పవిత్రంగా ఉండడు, తెల్లాలేసి తిట్టుకుంటూ ఉంటాడు, అన్యాయంగా బ్రతుకుతున్నాడు, ఇట్లాంటి వ్యక్తికి నువ్వు సహాయం చేసి ఇతడు నీ వశం చేసుకుంటున్నావు, ఇదేనా నీ న్యాయ పరిపాలన అని ఈ సాతాను దేవుణ్ణి అడిగిద్ది. అప్పుడు దేవుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే 10 తప్పులు నీలో ఉన్నాయి కాబట్టి దేవుడు నీకు సహాయం చేయడు. దేవుడికి సహాయం చేయటం లేదు, చేయడు. నువ్వు అనుకుంటావు నేను ఎప్పుడు వెళ్తున్నాను ప్రార్థనకి, వీడియో తీస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నాకెందుకు దేవుడు సహాయం చేయటం లేదు అని మనం అనుకుంటాం. ఇక్కడ 10 ఉన్నాయి నీ దగ్గర. మరి ఇలా విడిచిపెట్టేసి ఏమైపోయింది? పాపము అధికమైపోయింది, అపవిత్రత అధికమైపోయింది, దేవునికి దూరం అయిపోతాడు. దేవునికి దూరం అయిపోవటం దేవుడికి అస్సలు ఇష్టం లేదండి. ఇప్పుడు బాధలో పడింది ఎవరు? దేవుడే. నిన్ను బట్టి దేవుడు బాధలు పడ్డాడు. అందుకంటాడు, నిన్ను బట్టి ప్రతి దినము నా చేతులు చాపి ఏడుస్తున్నాను నీ కొరకు. ఒకవైపు నిన్ను వదులుకోలేను, ఒకవైపు నిన్ను త్రోసివేసుకోలేను, అలా అని చెప్పి నీకు సహాయము చేయలేను. ఎంత భయంకరమైన బాధ వచ్చిందండి. దేవుడు సహాయం చేయటకేమో 10 తప్పులు నీలో ఉన్నాయి. అలా నీ విడిచిపెట్టేస్తే అత్యంతగా దేవుడిని ప్రేమించాడు, నీ కొరకే విలువైన రక్తాన్ని కాచాడు, ప్రాణం పెట్టాడు. అప్పుడు ఈ వ్యక్తిని విమోచించడం కొరకై ఈ వ్యక్తి గురించి దేవుడు సావుకునికి తెలియచేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సావుకునికి తెలియచేసినప్పుడు సావుకుడు ఏం చేస్తాడు? ఇందాక చదువుకున్నాం, మీ నిమిత్తమై మానక విజ్ఞాపనలు చేస్తున్నాను. ఇక్కడ చెప్పాను ప్రార్థన పాయింట్లు. ఇది విజ్ఞాపన అంటే చాలా పెద్దది. విజ్ఞాపన చేయటం వల్ల ఇక్కడ తప్పులు 10 ఉన్నాయి, ప్రార్థన 2 ఉన్నాయి. ఈ విజ్ఞాపన ద్వారా ఈ 2 సమ లెవెల్లోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. సమ లెవెల్లోకి వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఈ 2 ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి 0-0 అయిపోయింది. ఇక్కడ 0, ఇక్కడ 0, ఏమీ లేదు. పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా దేవుడు ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ప్రేమించిన వ్యక్తిగా నీవు ఉన్నావు కాబట్టి నీకు ఏది ఇష్టమో అది అడుగు, నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. అంటే ఇది సమమైపోతే, మన లోపల ఉన్న ఆ అతిక్రమాలు తక్కువైపోతే, ప్రార్థనా జీవితంలో ఎక్కువగా ఉంటే నీకు ఏది ఇష్టమో అది అడగకుండానే నా దేవుడు సిద్ధపరుస్తాడు ప్రియులారా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి నీ కొరకు విజ్ఞాపనలు, నీ కొరకు మూలుగులు. చదవండి ఆ మాట. 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి, ఆత్మయు మన ఎవరు చూస్తున్నారంట? ఆత్మ. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళేటప్పుడు యెరూషలేములోకి శిష్యులు అందరూ ఆడికి వచ్చేసారండి. ప్రజలందరూ ఆడికి వచ్చారు. చాలా దిగులుతో, చాలా బాధతో ఉన్నారు. వాళ్ళ ముఖాలు చూస్తున్న దేవుడు అంటాడు, నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడుతున్నారా? నేను వెళ్ళిపోతున్న మాట వాస్తవమే, కానీ నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడం లేదు. ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆదరణకర్త ఏం చేస్తాడంటే ఆయన మీతో ఉంటాడు. స్తోత్రం. ఆయన మీలో ఉండి, మీతో ఉండి, మీరు చేయవలసిన పని తానే మీ ద్వారా జరిగిస్తాడు. ఆదరణకర్త పెనవేసుకుని మీతో ఉంటాడని చెప్పాడు. ఆ ఆత్మ నీ బలహీనతను చూసి, ఇప్పుడు ఎక్కడుంది ఆ ఆత్మ? ఆ పరిశుద్ధాత్మ ఎక్కడుంది? నీతో ఉంది, నీ దగ్గర ఉంది, నిన్ను చూస్తుంది, నీ కొరకు మూలుగులు ఇస్తుంది. ఎలాంటి మూలుగులంట? అక్కడ చదువుతున్నాడు చూడండి. ఎలయనగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షములుగా విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. స్తోత్రం. ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు అంటండి.
పరిశుద్ధాత్మ ఇందాక పౌలు గారు చెప్పుకున్న మాట మనం చదువుకున్నాం. ఆయన ఏమంటున్నాడండి? పౌలు గారు రాసిన పత్రికలోకి వెళ్ళిపోదాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుంటున్నాం. తండ్రి అయిన దేవుని ఎదుట సంఘమును గురించి మానక ప్రతిరోజు సంఘము కొరకు ప్రార్థిస్తుంటే, సంఘములో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటే, అధికారుల కొరకు ప్రార్థన చేస్తుంటే, దేవాతి దేవుడు మీ గురించి మాకు జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి? జ్ఞాపకము చేస్తున్నాడు అంటండి. మనం మర్చిపోతాం మన పనుల్లో పడిపోయి. అవునండి, ఉదయాన్ని లేచిన దగ్గర నుంచి మనం మర్చిపోతాం అనేక రకాల పనులు పెట్టుకోవటం వల్ల. కానీ దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు, సంఘమును మర్చిపోయేవాడు కాదు, సమాజాన్ని మర్చిపోయేవాడు కాదు, మనను త్రోసివేసేవాడు కాదు. ఆ దేవాతి దేవుడు అంటాడు, మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల విషయమై, మీ ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాము. మీ విషయమై దేవుడు మాకు జ్ఞాపకము చేస్తే, మీ విషయమై మీ గురించి దేవుడు మాకు జ్ఞాపకము చేస్తే, ఇదిగో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పౌలు గారు రాస్తున్న లేఖ ఇదండి. సంఘము దేవుడితో ఎంతలా అంటుకట్టబడిపోయిందో, సంఘములో ఏది జరిగినా ఎవరికి తెలుస్తుందండి? దైవజనుడికి తెలిసిపోతా ఉంది. దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆ సంఘము ఎవరిదయ్యా అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని సంఘము. హల్లెలూయా. ఈరోజు ఎవరండి నువ్వు? చాలామంది ప్రక్కన వాళ్ళు తిడుతూ ఉంటారు, చాలామంది తను తాను తిట్టుకుంటుంటాడు, భార్య భర్తలు తిట్టుకుంటుంటాం. అసలు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో దేవుని పిల్లలమైనటువంటి మనము ఎప్పుడూ తిట్టుకోవటానికి అర్హత, అధికారం మనకు లేదు. ఎందుకు లేదంటే, మనము కాదు, మనము ఎవరమంటే దేవుని చేత కొనబడిన దేవుని ప్రజలము. అది మీరు ఎలా చెప్పగలుగుతారయ్యా అంటే, ఒక దినాన సౌలు గారు బయలుదేరి వెళుతుంటే దేవుని ప్రత్యక్షత వచ్చింది. అప్పుడు దేవుడు మాట్లాడుతూ, సౌలా సౌలా, ఎందుకు నన్ను నా వాళ్ళని హింసిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఎవరు నువ్వు అంటే, నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే. క్రీస్తుని హింసించాడైనా సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు, సంఘంలో ఉన్న వ్యక్తులను హింసించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ క్రీస్తు ఏమంటున్నాడు? నన్ను హింసిస్తున్నావు నీవు, నన్ను ఏడిపిస్తున్నావు నీవు, నా ప్రజలను ఏడిపిస్తున్నావు నీవు అని దేవుడు అంటున్నాడండి. అంటే ఇప్పుడు సంఘము ఎవరిదండి? దేవునిది. ఈరోజు నువ్వు ఎవరివి? దేవుని మనిషివండి. స్తోత్రం. నేను ఎమ్మెల్యే మనిషిని అనుకుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో, ఒక అధికారి ఉన్నప్పుడు అధికారి మనిషిని అనుకున్నప్పుడు ఎంత ఇదిగా ఉంటారో. కానీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, సీఎం కాదండి, సాక్షాత్తు భూమికి ఆకాశముకు ఏకమైన సర్వాధికారి అయిన దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవి, దేవుని సొత్తైన ప్రజలు. మీరు వెలపెట్టి కొనబడిన వాళ్ళు, రక్తము చేత కొనబడిన వాళ్ళు, విమోచింపబడిన వాళ్ళు, పరిశుద్ధమైన దేవుని జనాంగముగా దేవుడు తన సంఘమును తన ఎదుట నిలబెట్టాడు. స్తోత్రం. ఇప్పుడు మనం పరిశుద్ధులమై ఉన్నాము, దేవుని పిల్లలమై ఉన్నాము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. ఇక మనల్ని మనం తిట్టుకోకూడదు. ఒకవేళ తిడితే ప్రక్కన వాళ్ళని ఎవరిని తిట్టినట్లు? యేసయ్యని తిట్టినట్లే. ఒకవేళ మనం కోప్పడితే యేసయ్య మీద కోప్పడినట్లే. అందుకే ఎవరైనా కోప్పడితే నవ్వుతూ ఉండండి. నేను కూడా నవ్వుతూ ఉంటాను. మీరు ఎంతో కోపాన్ని పుట్టిస్తున్నారు, నేనేం చేస్తున్నాను? నవ్వుతూ ఉంటున్నా. ఎందుకని? నన్ను కాదుగా తిడుతుంది, నాకు కాదుగా కోపాన్ని పుట్టిస్తుంది, మీరు దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు. నీకు విలువ ఎంతో తెలుసా? చాలామంది అంటారు, నీ ముఖం చూసుకున్నావా అద్దంలో అని అంటారు. ముఖం చూసుకోవసలా, మనమేంటో మనకు తెలుసు. మనం ఏంటంట? సర్వశక్తి మంతుని దేవుని ప్రజలమై ఉన్నాము. స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయండి. అపోస్తలుడైన పౌలు గారు, శీల గారు ప్రార్థన చేస్తే ఆకాశము తెరువబడి ఆకాశములోంచి దేవుని శక్తి వాళ్ళకి దగ్గరకు దిగొచ్చి వాళ్ళ సంఖ్యలు తెగిపోలేదా?
సంఘము ప్రార్థన చేస్తే దేవదూతల సమూహం పేతురు దగ్గరకు వచ్చి పేతురుని విడిపించలేదా? ఏలియా గారు ప్రార్థన చేస్తే అగ్ని దిగిరాలేదా? ఇలా ప్రార్థన చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వెళితే భక్తులు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు అద్భుతాలు చేశాడు. అదే మాదిరి నా జీవితాల్లో మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పరిస్థితులు మార్చలేదా? మనకు నెమ్మది ఇవ్వలేదా? ప్రశాంతత ఇవ్వలేదా? మనం స్వస్థపరచలేదా? నేటి సమాజంలో దేవుని పిల్లలుగా నిలబెట్టలేదా? అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడు మనకి అతి సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు అతి సమీపముగా ఉన్నాడు. కాబట్టి మీరు మీ ప్రార్థనల విషయములో ఎడతెగక పరిచర్యలోను, ప్రార్థన చేయుటలోను, రొట్టె విరుచుటలేను, ప్రతి విషయంలో ఎడతెగక మెలకుగా ఉండి నిరీక్షణ కలిగిన వారై ప్రార్థనా జీవితాన్ని కలిగి క్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపించడం కొరకు ప్రయాసపడాలి, విజ్ఞాపనలు చేయాలి. స్తోత్రం. సావుకుడు ఒక్కడే కాదండి విజ్ఞాపన చేసేది, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపనలు చేసుకుంటూ ఉండాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రియులారా, అలా ప్రార్థన చేయటం వల్ల మనము తెలుసో తెలియక చేసిన ప్రతి పాపము తుడిచివేయబడుతుంది. పరిశుద్ధతలో మనం ఫలించేవారుగా ఉంటాం, యథార్థవంతులుగా ఉంటాం, నిర్దోషులుగా ఉంటాం. ఏం జరుగుతుందంటే అలా యథార్థవంతులుగా నిర్దోషులుగా ఉంటే ఇదిగో దేవుడు సింహపు నోళ్లను మూయించగలిగిన సమర్థత నా దేవునికి ఉన్నదే. సింహము లాంటి శ్రమలను, సింహము లాంటి భయంకరమైన పరిస్థితులను వాటిని అధిగమించడానికి నా దేవుడు నీకు శక్తినిస్తాడు. నిజంగా సింహం కాదండి, సింహము శ్రమకు సాదృశ్యంగా ఉంది. ఆ శ్రమలు మన మీదకి ఎన్ని వచ్చినా వాటన్నిటిని అధిగమించి వాటన్నిటిని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడండి. ఇప్పుడు మన జీవితంలో శ్రమలు వచ్చినాయా? కొన్ని సందర్భాలు అబ్బో ఎన్ని ఒకసారి వచ్చినాయి తలబొట్టుకున్న రోజులు ఉన్నాయా? అసలు ఈ పరిస్థితులు నాకు కాబట్టి వచ్చి ఇంకోటి చచ్చిపోతాడు అనుకున్నావా లేదా? ఎవరు మాట్లాడతా మీకు రాలేదో, నేను చాలాసార్లు అనుకున్నా. అలాంటి సమయంలో జీవితం అక్కడే ఆగిపోయిందంటే ఆగిపోలా, దాన్ని అధిగమించి దాన్ని తొక్కుకుంట పైకి రావటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. స్తోత్రం. నిజంగా అక్కడ ఆపేశాడు, ఆపలా. దేవుడు మన పక్షమున ఉన్నాడు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటన్నిటిని అధిగమించడానికి దేవుడు కృపించాడు. మనం ఎప్పుడు చూసినా శ్రమను చూస్తాం, శ్రమ వెనకమాలన్న దేవుని చూడలేం. ఏమండి, శ్రమ అనేది చిన్నది. దేవుడు అనేటువంటి వ్యక్తి భూమికి ఆకాశమునకు ఏకమై ఉన్నాడు. మన ముందున్న చిన్న ఆ శ్రమను చూసి వామ్మో నేను కాబట్టి తట్టుకున్నా, ఇంకెవరు తట్టుకోలేరు అని అనుకుంటాం మనం, ఎవరికి వాళ్ళే. ప్రభు అంటాడు, పిచ్చోడా నువ్వు భరించగలిగే శ్రమల కంటే ఎక్కువ నేను నీకు పెట్టను, ఎందుకంటే నువ్వు భరించలేవు కాబట్టి, అంతకు మించి పెట్టను. అందుకే అంటాడు ఒక పెద్ద ఆయన, ఏమన్నాడంటే ఎంత చెట్టుకి అంతే గాలి వీసింది, ఎంత చెట్టుకి అంతే గాలి. చిన్నోడికి చిన్న శ్రమ, పెద్దోడికి పెద్ద శ్రమ, బుజ్జోడికి బుజ్జి శ్రమ, గజ్జోడికి గజ్జి శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ శ్రమ అనేది అందరికి ఉందా? అందరికి ఉంది. మరి కొంతమంది సమర్థవంతంగా జయించి ముందుకు వెళ్తున్నారు, కొంతమంది శ్రమను చూసుకుంటే వామ్మో ఓరి దేవుడు అని ఏడుతూ అక్కడ కూర్చుంటున్నారు. ఎందుకని శ్రమలో విజయము పొందలేకపోవటం చాతగానితనం. ప్రియులారా, శ్రమలో దేవునితో పోరాడలేకపోవటం, శ్రమ వచ్చినప్పుడే మనం పోరాటం ఎక్కువైపోయింది, శ్రమ వచ్చినప్పుడే దేవునితో ఎక్కువ పెనవేసుకుని ఉంటాం. ప్రియులారా, అట్లాంటి టైంలోనే దేవాతి దేవుని ప్రత్యక్షత నీకు దగ్గరగా ఉంటుంది. స్తోత్రం. శ్రమ దినమున పౌలు గారు అంటాడు, నాకు ఎప్పుడైతే శ్రమ వస్తే అప్పుడే నేను బలవంతుడిని అయిపోతాను అంటాడు. ఎప్పుడైతే నాకు బాధ వచ్చిందో అప్పుడే నేను బలవంతుడిని అయిపోతాను, ఎప్పుడైతే నన్ను కొట్టి పడేస్తారో అప్పుడే నాకు తెలియకుండా శక్తివంతుని అయిపోతాను అంటాడు. చూడండి, అక్కడ బాగా కొట్టి పడేస్తే చచ్చిపోయాడని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సిగ్గు లేకుండా అప్పటికప్పుడు లేచి ఇంకొక ఊరిల్లి సువార్త చెప్తున్నాడంటే ఏమనాలి చెప్పండి? నిజంగా అన్ని దెబ్బలు తగిలి అంత రక్తం పోయింది కాబట్టి ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి చెప్పండి? కనీసం వారం రోజులన్నా ఇంటి దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకుని ఆ తర్వాత బాడీ అంతా ఫిట్నెస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. కానీ ఈయన ఏమంటాడంటే ఒకటే మాట, సమయము సంకుచితంగా ఉందంటాడు. పౌలు గారు రాస్తూ
సమయము కొంచెంగా ఉంది కాబట్టి, ప్రతి మినిట్ చాలా విలువైంది కాబట్టి మన ప్రాణము లెక్క చేయకుండా ప్రభు పని నిమిత్తం పరుగులు తీయాలని చెప్తాడండి. ఆయన నేర్చుకున్న పాఠం అది. ఆ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అందుకే రెస్ట్ తీసుకోలేదు ఆయన. ఎందుకంటే కొంచెం ఉంది. ఒక మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోవటం మేలు అన్నాడు. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను కానీ దానికంటే చావు ఎంత మేలు అన్నాడు. చావు అంటే అందరికి భయం, చావు అంటే ఇష్టమైంది దీనికి. ఎందుకని? శ్రమలతో పోల్చుకుంటే చావు మేలు అనిపించింది. అంటే శ్రమలు అంత కఠినంగా ఉన్నాయా? అంత కఠినంగా ఉన్నాయండి. బాగా కొట్టి చచ్చిపోయాడని పడేసేలారంటే డైరెక్ట్ కోమాలకు పోయాడని అర్థం. ఎంత కొడితే అట్లా అయిపోయాడు. అలాంటి వ్యక్తి లేచి, ఉదయాన్నే లేచి మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడంటే ఇది కదండి సంఘ స్థాపన అంటే, ఇది కదండి దేవుని పని అంటే. పొద్దున పూట ప్రార్థనకు వస్తే రాత్రి రాలేమో, అది నీ జీవితం. పగలు వాక్యం అంటే రాత్రి వాక్యాన్ని వెంటాక సహకరించవు, ప్రతి కూటములో పాల్గొనలేవు, ప్రతి ఉపవాస ప్రార్థనకు నువ్వు రాలేవు. ఇలా అయితే దేవుని సంఘం ఎక్కడ కట్టబడుతుంది? ఇలా అయితే నా దేవుడు కోరుకున్న ఆ యొక్క సంఘము భూలోకంలో స్థాపించబడిద్దా? అందుకనే కదా నా దేవుడు నిన్ను బట్టి రోజంతా చేతులు చాపు ఏడుస్తున్నది. కృంగిపోతున్నాడు నిన్ను బట్టి, వేదన పడుతున్నాడు నిన్ను బట్టి, బాధపడుతున్నాడు నిన్ను బట్టి. ఎందుకంటే విజ్ఞాపన చేసే మనస్సు నీలో లేదు కాబట్టి, విజ్ఞాపన చేయలేకపోతున్నావు కాబట్టి. ఎన్ని సంవత్సరాల మట్టి క్రైస్తవ దేవుని పిల్లలుగా ఉంటున్నాం కానీ ఎప్పటికీ ప్రార్థన చేసే అనుభవాలు ఒక్కరు కూడా లేకపోవటం సిగ్గుచేటు ప్రియులరా. ప్రార్థన చేయటం మొదలు పెడితే, ప్రభువా ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చావో నీకు తెలుసు, ఎందు నిమిత్తం ఇది చేస్తున్నావో నీకు తెలుసు, నువ్వు తోడుగుండు, ఈ ఇంటిని దీవించు, పిల్లని దీవించు, ఆమేన్. ఇది తప్ప రెండవది రావటం లేదండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆత్మల బలపరిచే దాని నిమిత్తమై వాక్యాన్ని ఎత్తిపట్టుకుని, భక్తులను ఎత్తిపట్టుకుని రోదనము చేసేవారు కనబడడం లేదు, విజ్ఞాపన చేసేవాళ్ళు కనబడడం లేదు. అందుకని ఇర్మీయా గ్రంథంలో అంటాడు, రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, విజ్ఞాపన చేసే స్త్రీలను కనుగొనండి, వారిని పిలిపించండి. వారు సంఘములో ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, రోదన చేయాలి. వారు చేసే రోదనను బట్టి, విజ్ఞాపనలు బట్టి సంఘ స్థాపన జరుగుతుంది. ఈరోజు పౌలు గారు అంటాడు, నేను మానక రాత్రంతా మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. పగలంతా సువార్త ప్రకటించాడు, రాత్రి ఏం చేశాడు? హలో, ఇక్కడ మనం చదువుకున్నాం కదా దెస్సలోనికి రాసిన పత్రికలో, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాం. రాత్రంతా దేవుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. పగలంతా ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. ఎప్పుడు పడుకున్నాడు మరి? మీటింగ్కి వెళ్ళాలి అన్నావు, రాత్రి అసలు నిద్ర లేదన్నా, నేను రాలేను, అసలు అంత దూరం నాకు చాలా పని ఉంది. కొంతమందికి మీటింగ్ ఉన్నప్పుడే పనులు వచ్చింది, దేవునికి స్తోత్రం, ఆ చిన్న పని ఉంది, పని చూసుకోవాలంటారు. మీటింగులు ఉన్నప్పుడే దేవుడేమో నిన్ను నమ్ముకొని నీకు ఒక బాధ్యత అప్పగించి నువ్వేదో సంఘ స్థాపన చేస్తావని ఆశ పెట్టుకున్నాడు. నువ్వేమో ఆయన ఆశను మొత్తాన్ని ఏం చేస్తున్నావు? నాశనం చేసేస్తున్నావు. లేకపోతే ఎందుకు పిలిచాడు అనుకుంటున్నావు? నిన్ను యవ్వన కాలంలో దేవుడు నిన్ను పిలవటం అంటే మామూలు విషయమా? చాలామంది యవ్వనస్తులు ఉన్నారండి, భ్రష్టు పట్టిపోతున్నారు. చూడండి, లోపలికి వెళ్ళి చూడండి, లోకంలోకి వెళ్ళి ఇచ్చలు విడిగా తాగి రోడ్ల మీద పడుకుని అక్కడెక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. మనశ్శాంతి లేకుండా బ్రతికేటువంటి వ్యక్తులు లేకపోలేదు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ జాబితాలో నిన్ను చేర్చక, అపవిత్రతలోకి నిన్ను చేర్చక, ఆ రోదనకరమైన మరణకరమైన పరిస్థితుల్లోకి నిన్ను తీసుకెళ్లకుండా నా దేవుడు నిలబెట్టాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ మీద భారాన్ని పెట్టాడు కాబట్టి, నీ మీద బాధ్యత పెట్టాడు కాబట్టి నువ్వు ఆ కాడి తీసి ప్రక్కన పెట్టి నువ్వు జీవిస్తే అది కరెక్ట్ కాదు, సరి చేసుకోవాలి. అలా అయితే సంఘాలు స్థాపించబడాలి, దేవుని రాజ్యము కట్టబడాలి. అందుకే నా దేవుడు నిన్ను కోరుకున్నాడు.
కోరుకున్నాడు కాబట్టి ప్రియులారా, నీవు దేవుని కొరకు నిలబడాలి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో సంఘము గురించి విజ్ఞాపన చేయటానికి దేవుడి సావుకునికి బాధ్యత ఇచ్చాడు. సావుకుడు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని కొరకు విజ్ఞాపన చేస్తుంది. వాళ్ళందరూ చేస్తున్నారు కదా అని చెప్పి నువ్వు మౌనంగా ఉండకూడదు. భోజనానికి వెళ్ళాం, అన్నీ రెడీగా ఉన్నాయి. మనం సిద్ధపడి ఆడికెళ్ళి కుర్చీలో కూర్చోకపోతే ఎలా తింటావు? తినలేవు. అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి నువ్వు చేయాల్సింది అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. అప్పుడు నీకు ఇస్తరాకేసి భోజనం పెడతారు. అలాగే దేవుని సన్నిధికి నువ్వు రావాలి, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఇవ్వటం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చక్కటి మాట పౌలు గారు చెప్తాడు. ఆయన నోట నుండి ఏమంటున్నాడండి? తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుని, నేను ప్రతిరోజు నా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీ గురించి నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, అందుకని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. పౌలు గారు అక్కడుండి ప్రార్థన చేశాడు కాబట్టి. అనుకూల పరిస్థితులు కదండి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంఘము కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి దెసలోనికలో ఉన్నటువంటి ఆ సంఘము ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలత సాధించేలాగా దేవుడు చేసి అద్భుతమైన సంఘాన్ని కట్టడానికి కృప దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎన్నో అవరోధాల మధ్య, ఎన్నో పరిస్థితుల మధ్య, ఎన్నో కష్టాల మధ్య ఆ సంఘము కట్టబడిందండి. ఆ సంఘానికి వాక్యము ప్రకటించకుండా సాతాను పౌలు గారు దూరం చేసిన తిమోతి గారి ద్వారా మరలా ఇంకొక వ్యక్తి అక్కడ పంపించి సంఘ స్థాపన జరిగించాడంటే ఆ ప్రజలను దేవుడు ప్రేమించాడు కాబట్టి, ఆ ప్రజల కొరకు విజ్ఞాపన ఉన్నది కాబట్టి ఈరోజు మనందరం ఎలా ఉన్నామంటే మన కొరకు మన వెనకమాల ప్రార్థన చేసే దైవ సేవకులు ఉన్నారు కాబట్టి స్తోత్రం. వాళ్ళ కన్నీరు వృధాగా పోయేది కాదు కాబట్టి ఆ కన్నీరుకి వెలకట్టి దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అదే మనం కూడా కలిసి ప్రార్థన చేస్తే ఇంకా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఇంకా ఎన్ని కుటుంబాలు కట్టబడతాయో, ఇంకా ఎంతమంది రక్షణలోకి నడిపించబడతారో. అందుకనే మన సమాజం కొరకు విజ్ఞాపన చేయాలి, మనకు ఉన్నటువంటి యవనస్తుల కొరకు విజ్ఞాపన చేయాలి, మనకున్న సంఘ పెద్దల కొరకు విజ్ఞాపన చేయాలి, మన గ్రామ ప్రజల కొరకు విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఇదిగో దేవుని సంఘము కట్టబడుతుంది. చేద్దామా? ప్రభు పని చేద్దామా? ప్రభు పని చేయటం కొరకే కదా నువ్వు సిద్ధపరచబడ్డావు. ప్రభు పని నిమిత్తమే కదా ప్రభు నిన్ను ఏర్పరచుకుంది. అసలు దేవుడు ఎప్పుడైనా సంఘాన్ని గురించి నీకు జ్ఞాపకం చేశాడా? ఎవరి గురించి అయినా తెలియచేశాడా? అర్ధరాత్రి పడుకుని నిద్రపోతుంటే ఇదిగో ఫలానా వ్యక్తి గురించి ప్రార్థన చేయని చూపించాడా? చూపించలేదంటే దేవునికి దూరంగా ఉన్నావని అర్థం. చూపిస్తున్నాడు అంటే ఇదిగో ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని అర్థం. దేవుడు చూపిస్తాడా? దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి చూపిస్తాడండి. ఎవరి గురించి చూపిస్తాడు? సంఘం ఎక్కడైతే ఇబ్బందులు ఉందో వారి గురించి దేవుడు ప్రక్కన వాళ్ళకు చూపిస్తాడు. ఎందుకంటే వారి కొరకు విజ్ఞాపన చేయటం కోసం. హల్లెలూయా. అది నీ బాధ్యత, అది నా బాధ్యత, అది మన బాధ్యత. వారి కొరకు ప్రార్థన చేద్దాం. క్రీస్తు సంఘము స్థాపించబడదాం. క్రీస్తు సంఘము చీల్చకూడదు ప్రియులారా. ఆయన సంఘము ఆయన శరీరమైంది. శరీరముల భాగాలన్నీ కలిసి ఉండాలి. శరీరములు ఏ భాగం దూరం అయిపోయినా దేవునికి బాధ కలుగుతుంది. సంఘములో ఐక్యత, సంఘములో ప్రేమ, సంఘములో అనురాగము, సంఘములో ప్రార్థనా జీవితం, సంఘములో విజ్ఞాపన ఉండేలాగా మనందరం చూసుకుంటూ సరిచేసుకుంటూ ప్రభు కొరకు సిద్ధపడదాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మహాకృపను బట్టి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో నీ నిమిత్తమై విజ్ఞాపన చేయబడుతుంది, నీ నిమిత్తమై ప్రార్థన చేయబడుతుంది, నీ నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవాతి దేవుడు తన దాసులకు తెలియచేస్తే వారు మీ కొరకు ప్రార్థన చేస్తుంటే నువ్వు సురక్షితంగా ఉంటున్నావు. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయలేకపోతున్నావేమో, ప్రభు కోరుకున్న బిడ్డగా ఉండలేకపోతున్నావేమో. ప్రభు నిన్ను కోరుకున్నాడు, ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు, తన సొత్తైన ప్రజగా నిన్ను చేసుకున్నాడు. నా పిల్లలారా అని పిలుస్తున్నాడు, నా కుమారుడా అని పిలుస్తున్నాడు, నా బిడ్డలారా అని పిలుస్తున్నాడు, చిన్న పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఎంతో ప్రేమ నీ పట్ల చూపిస్తున్నాడు, ఎంతో అనురాగాన్ని చూపిస్తున్నాడు. నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుని ఇదిగో నీ కొరకు ఉంచాడు. సావుకులను దేవుడు ఏర్పరచుకున్నాడు, వారిని కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నీవు ఇంకా దేవునికి దూరంగా ఉంటే, ఇంకా దేవుని స్తుతించలేకపోతుంటే దేవుడు దినమంతా నీ కొరకే ఏడుస్తున్నాడు.
దినమంతా చేతులు చాపి నీ వైపు చూస్తున్నాడు. ఈ రాత్రి అయినా దేవుని వైపు చూడు. మనం ఉన్న స్థలములో లేచి నిలబడదాం. నీ కొరకు విజ్ఞాపన జరుగుతున్నాయి, కానీ నువ్వెవరికైనా విజ్ఞాపన చేస్తున్నావా? మానక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మానక నీ గురించి దేవుడు సేవకులకు తెలియచేస్తున్నాడు. అంటే నీవంటే దేవునికి ఎంతో ఇష్టము. ప్రియమైన కుమారుడవు, ప్రియమైన కుమార్తెగా దేవుడిని ఎంచాడు. ఈ భూలోకములోని శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను ఎంచాడు. అలాంటి నీవు ఎలా ఉన్నావో ఈరోజు, అలాంటి నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో, నీ తలంపులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనము సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తూ ఉండగా విజ్ఞాపన చేసే అనుభవంలోకి నన్ను నడిపించయ్యా. ప్రార్థన అనుభవంలోకి నన్ను నడిపించయ్యా. ఊహించని రీతిగా ఒక అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపండి నాయనా. అడుగుతావా? దేవుని అడుగుతావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావా? అలా ప్రార్థన చేయగలిగితే ఇదిగో దేవుడు నీకు సహాయము చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ పరిస్థితిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన నీ పక్షమున ఉంటూ ఉండగా నీతో ఉంటూ ఉండగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి సహోదరి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి సహోదరుడా. ఇదే అనుకూలమైన సమయం దేవునితో చెప్పు. నువ్వు కోరుకున్న బిడ్డగా నేను ఉండలేకపోతున్నానయ్యా. నీ సామ్రాజ్యాన్ని స్థాపించడం కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నన్ను పిలిచావయ్యా, నన్ను స్థిరపరిచావయ్యా, నాతో ఉన్నావయ్యా. కానీ నేను నీ పని చేయలేకపోతున్నాను, దయతో క్షమించు. ఈ 2025 సంవత్సరంలో అలా ఉండను తండ్రి, అలా ఉండనయ్యా. నీవు ప్రేమించిన వ్యక్తిగా, ప్రేమించిన బిడ్డగా బ్రతకడానికి కృప దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేద్దామా?